ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాక్యము ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 147వ వచనాన్ని మనం చదువుకుందాం. తెల్లవారక మునుపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని యున్నాను. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు దేవునితో మొరపెడుతున్నాడు. ఎప్పుడు మొరపెడుతున్నాడంటే తెల్లవారక మునుపే దేవునికి ప్రార్థిస్తున్నాడు, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క మాట పైన ఆశ పెట్టుకొని జీవించే వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు తనని కాపుదల చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. తనని కాయుచు ఉంటాడు. తన యొక్క కంటికి రెప్పల వలె దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. దేవుని పైన ఆశ పెట్టుకొని మనం జీవించాలి. ఇక్కడ భక్తుడు తెల్లవారక మునుపే నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నాను. మనం ఈ రోజున మనము దేవుని కొరకు ఎదురు చూసే వారముగా ఉన్నామా? దేవుని కొరకు మనం ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటాం, నూతన శక్తిని మనం పొందుకుంటాం, నూతనమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన మన పట్ల జరిగించేటువంటి కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మన ఆశ, మన ధ్యాస, మన యొక్క నమ్మకము దేవుని పైన మనం కలిగి ఉంటే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. దేవుని యొక్క మాట మీద భక్తుడు ఎందుకు ఆశ పెట్టుకుని ఉన్నాడు? దేవుని పైన ఎందుకు ఆశ కలిగి ఉన్నాడంటే ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు. ఆయన మాట మాత్రమే మన జీవితంలో నెరవేరుతుంది. మనం ఎన్ని ఆలోచనలు చేసినా అది నెరవేరదు. మనం ఎన్ని ప్రణాళికలు మనం వేసుకున్నా మన ప్రణాళికలు నెరవేరవు. కానీ దేవుని యొక్క మాట ప్రకారమే సమస్తము సృష్టించబడినది, సమస్తము కలిగినది. కాబట్టి భక్తుడు దేవుడి మాట పైన ఆశ పెట్టుకొని జీవించినట్లు మనం కూడా దేవుని యొక్క మాట పైన మనము ఆశ పెట్టుకొని జీవించాలి. ఆయన మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన ఏవైతే మాట నీకు సెలవిచ్చాడో దాని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. నిరుత్సాహపడొద్దు, దుఃఖపడొద్దు, వేదన చెందొద్దు. దేవుడు ఎందుకు నా జీవితం ఇలా చేశాడని దేవుణ్ణి ప్రశ్నించే విధంగా మన యొక్క ప్రవర్తన తీరు ఉండకూడదు. దేవుని కొరకు, ఆయన ఇచ్చినటువంటి మాట కొరకు నువ్వు కనిపెట్టుకొని జీవించు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను ఆయన నీ పట్ల జరిగించి తీరుతాడు. దేవుడు ఈ యొక్క మాటలను దీవించి బలపరచునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ మాటల ప్రకారంగా మేము జీవిస్తే నీవిచ్చినటువంటి మాట పైన మేము ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నాం ప్రభా. ఖచ్చితంగా వాటిని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడవయ్యా. నువ్వు ఏదైతే చేయదలిచావో, ఏ కార్యాలైతే మా పట్ల జరిగించదలిచావో ప్రభా, వాటినే జరిగించండి అయ్యా. మా యొక్క ప్రణాళికలు కాదు, మా యొక్క ఆలోచనలు కాదు, కేవలం నీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించయ్యా. ఈ లోక యాత్రలో ప్రభువా మేము త్రొట్టిల్లకుండా, పడిపోకుండా ప్రభా అయ్యా, నీవిచ్చిన మాట మీద మేము నమ్మకం కలిగి, ఆశ కలిగి జీవించేటట్లుగా మా హృదయాలను ప్రేరేపించండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యతో అయితే ఉన్నారో ఆ సమస్య నుండి విడుదల దయచేయండి. ఏ శోధనతో ఉన్నారో ఆ శోధన నుంచి విడుదల దయచేయండి. ప్రతి అపవాది క్రియల నుండి తండ్రి అయ్యా బిడ్డలకు విడుదలను దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. విశ్వాసముతో ప్రార్థిస్తుండగా అద్భుతాలను జరిగించండి. మీ వైపు చూస్తున్న
చీకటుండగా వారికి వెలుగును కలగజేయమని బ్రతిమిలాడుకుంటూ ఈ రోజు అంతటిలో ప్రభువా వారికి దీవెనను, ఆశీర్వాదమును అయా మరి తండ్రి వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరచునుగాక.